సరే, రీజనల్ రింగ్ రోడ్ ఎక్స్పాండ్లో భాగంగా 4 జిల్లాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని ఒకటి రాబోతుంది. అందులో 11 ఇంటర్చేంజెస్ కూడా ఉండబోతున్నాయన్నారు. సో ఇది గిన వస్తే ఈ 4 జిల్లాల్లో రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయంటే మీరేం చెప్తారు సార్? ఇది చాలా మంచి, అంటే రీజనల్ రింగ్ రోడ్డు అవుతుందా లేదా, అసలు రీజనల్ రింగ్ రోడ్డు సాకారం అవుతుందా లేదా అని చెప్పి చాలా మందికి అనుమానాలు, రకరకాల చర్చలు నడిచినాయి. ఇప్పుడు ఈ వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. స్వస్తి పలికి ఫస్ట్ టైం స్వస్తి పలికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసినటువంటిది మీరు అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది నార్త్ సైడ్. ఇప్పుడు ఆ నార్త్ సైడ్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశారు. కాబట్టి ఇంకా మనకి 17,000 కోట్ల అంచనాతో అవును అది అప్రూవల్ అయిపోయింది. 17,000 కోట్ల అంచనాతోటి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి మొత్తం అటుపక్క నుంచి ఇటుపక్కకి నార్త్ టు సౌత్ ఎంటైర్ థింగ్ హౌ మెనీ కిలోమీటర్స్ టోటల్ వస్తుంది. సో ఇది 40 కిలోమీటర్లు మొత్తం, ఆ రేడియస్ 40 కిలోమీటర్లలో వస్తుంది. సో దీనిలో ఏంటంటే మనకి 158 కిలోమీటర్స్ దాకా దీన్ని పెట్టి 17,000 కోట్లు దీనికి వస్తుంది. కాబట్టి ఇది మనకి ఆల్రెడీ ఈ జిల్లాలు 11 జిల్లాలు మీరు చెప్పారు కదా, 11 ప్లేసెస్ 4 జిల్లాలు. ఈ 11 ప్లేసెస్ కూడా మీకు 11 ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఈ 11 ప్లేసెస్ వల్ల మనకి ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చెప్తాను. చూడండి ఎంత ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే, దీన్ని దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రీజనల్ రింగ్ రోడ్ బదులు దీన్ని ఏమంటున్నాం అంటే భారత్ మాల, ఒక హారం, ఇలా హారం చూస్తున్నాం అనమాట. ఆ భారత్ మాల ఈ 11 జిల్లాల ప్లేసెస్, సంగారెడ్డి అందరికీ తెలిసిందే, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, ఈ 5 జిల్లాలలో దీనికి తీసుకొస్తే దీనివల్ల ఏమవుతుంది, అటువైపు నుంచి ఆ జిల్లాల నుంచి ఆ డైరెక్షన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఇటు వెళ్ళాలంటే, అంటే ఒక నుంచి నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలి అంటే, ఆర్ సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ టచ్ చేయగల ఇంపార్టెన్స్. హైదరాబాద్కి ఈ హెవీ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ హెవీ ట్రాఫిక్ లోడ్ తగ్గిపోతుంది దీనివల్ల. అది నెంబర్ 1. నెంబర్ 2, మామూలు డైలీ కంప్యూటర్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కానీ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కానీ మనం రావటం కంప్యూటేషన్ టైం తగ్గట్లా, దానివల్ల మనకు కష్టంగా ఉంటుంది, చాలాసార్లు చెప్పుకుంటడం జరిగింది. సో ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా పోతాయి మనకి. ఎందుకంటే ఇది మొత్తం అన్నిటికీ లింకేజ్ కింద ఇన్ని ప్లేసెస్ని లింక్ చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందో అమిత్ షా గారి దగ్గర నుంచి, అది ఆల్రెడీ చేయటం జరిగిందో, మనకి ఇప్పుడు దీనివల్ల మొత్తం ఉత్తర భాగం, దక్షిణ భాగం 2 భాగాలు కూడా మీకు ప్లేసెస్ లైక్ కంది మనకి బాంబే హైవే మీద ఉత్తర భాగం, తర్వాత అట్నుంచి నవాబ్పేట, ఇందాక మనం చెప్పుకున్నాం దీనికి వికారాబాద్కి వెళ్ళే దారిలో ఉంది నవాబ్పేట, చేవెళ్ళ తర్వాత షాద్ నగర్ అంటే బెంగళూరు హైవే నుంచి మళ్ళీ అమ్మంగల్ అంటే శ్రీశైలం హైవేకి వస్తుంది. సో శ్రీశైలం హైవే నుంచి మర్రిగూడ, శివన్నగూడ, ఇవన్నీ ఇటువైపు సాగర్ హైవేకి వస్తాయి. అలాగే మన నల్గొండ వైపు భువనగిరి, చౌటుప్పల్, జగదేవ్పూర్, గజ్వెల్, తూప్రాన్, నర్సాపూర్, అలా మొత్తం సర్కిల్ తిరుగుతుంది అనమాట. ఈ సర్కిల్ వల్ల అంటే నార్త్ సౌత్ కనెక్టివిటీ ఏర్పడి సిటీలోకి రావక్కర్లేకుండా ఈ విధంగా మనకి చక్కగా, అంటే ఎవరైనా సరే ఈ ప్లేసెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఆ ప్లేసెస్లో కంప్యూట్ చేసేందుకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ 11 ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే ఏం చెప్తారు? ఈ మొత్తం 11 ఇంటర్చేంజెస్ రోడ్స్, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ మళ్ళీ ఇంటర్చేంజెస్ ఉంటాయి కదా రోడ్ కనెక్టివిటీ. ఇది రీజనల్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఇంకొకటి అనమాట. ఇది రీజనల్ రింగ్ రోడ్ అలాగే ఉంటుంది. ఇది కొత్త పేరు పెట్టి భారత్ మాల అని పెట్టి దీన్ని చేయటం జరుగుతుంది. దీనివల్ల మనకి ట్రాఫిక్ తగ్గడమే కాకుండా దీనివల్ల మనకి ఎన్ని రకరకాలైనటువంటి వస్తాయంటే, ఇంజనీరింగ్లో జాబ్స్ వస్తాయి, ఇంజనీరింగ్లో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి కదా, డెవలప్మెంట్తో పాటుగా అలాగే ఎంప్లాయ్మెంట్కి ఇంజనీరింగ్లో వస్తాయి. ఇంజనీరింగు తర్వాత ఇది ఖర్చులు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ ఖర్చులు స్పెండ్ చేస్తారో ఎకానమీకి బూస్ట్ అవుతుంది, అదొకటి. ఇదే కాకుండా ఇవన్నీ కూడా మనకి 17 సంవత్సరాల్లో మొత్తం ఇప్పటిదాకా జరిగినటువంటిది టోల్ వసూలు చేసి 17 పాయింట్లు పెట్టి ఇప్పటిదాకా ఇప్పుడు జరగనటువంటిది మనకి అమలు చేస్తారు. సో ఇవి వల్ల ఇన్కమ్, రెవెన్యూ జనరేషను, మెయింటెనెన్సు, అల్టిమేట్లీ రోడ్డు కూడా మెయింటైన్ చేయాలి ప్రాపర్గా, హైవేస్ కింద వస్తుంది. కాబట్టి
ఇది పర్టికులర్గా 120 కిలోమీటర్లు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనకి 120 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ మీద ఇచ్చారు. దీని మీద కూడా గరిష్టంగా 120 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళేందుకు కూడా ఇచ్చి గంటకు 15,000 వెహికల్స్ పాస్ అయ్యే విధంగా చేస్తున్నారు. అండ్ మీకు ఎక్కడ పడితే అక్కడ 11 పాయింట్స్ ఏవైతే చెప్పుకున్నామో అక్కడ ఇంటర్చేంజ్ అంటారు. ఆ 11 పాయింట్స్ దగ్గర డెఫినెట్గా మనకి టోల్ గేట్స్ ఉంటాయి. అంటే మనకి అన్ని కాస్ట్ లేకుండా కన్వీనియన్స్ రాదు కదా, కంఫర్ట్ రాదు కదా. ప్రతి కంఫర్ట్కి మనం కాస్ట్ పే చేయాలి. సో ఈ రోడ్డు వాడుతున్నాం కాబట్టి ఈ టోల్ గేట్స్ ఉంటాయి. ఈ టోల్ గేట్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ స్పీడ్లో వెళ్తాం కాబట్టి మనకి హ్యాపీగా ఇంకా 187 అండర్ పాస్ దీనిలో ఈ ప్రపోజల్లో. తర్వాత ఈ 26 పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కడుతున్నారు. తర్వాత 81 స్మాల్ బ్రిడ్జెస్ కడుతున్నారు. ఇలాగ క్లస్టర్ని, తర్వాత కల్వర్ట్స్ ఎక్కడికక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చిన్న చిన్న వాటి కల్వర్ట్స్ కూడా మంత్రులు కూడా వేస్తున్నాడు. ఈ విధంగా చేస్తూ ఈ విధంగా ప్లాన్ ఆల్రెడీ అంతా చేసేసి టెండర్లు వరల్డ్ బ్యాంక్ లెవెల్లో కాబట్టి గ్లోబల్ టెండర్స్ కూడా పిలిచారు. దీనికి బడ్జెట్ ఆల్రెడీ లొకేట్ అయిపోయింది. ఈ గ్లోబల్ టెండర్స్ కూడా వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు జనవరి, ఇప్పుడు అందరికీ తెలుసు సూర్యమాసం కాబట్టి నేను అనుకుంటున్నా జనవరి 15th తర్వాత ఈ వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన జరిగి ఇవన్నీ కూడా మొదలవుతాయని అనుకుంటున్నా. దీనికి గడువు కూడా 2 years ఇచ్చారు. సో ఏంటి ఫోర్త్ సిటీ మీద ఇప్పుడు ట్రిపుల్ సంబంధించి చాలా వేగంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ ఒకటి నిర్మిస్తాయని చెప్పి ఎక్కడైతే ఫార్మాకి ల్యాండ్ కేటాయించారో ఆ ల్యాండ్లో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మిస్తాయని చెప్పి చూడడం జరిగింది. సో దానికి మొదటి అడుగు ఎప్పుడు పడిపోతుంది, మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటే మీరు అన్నట్టుగా గతంలో మనం అనుకున్న ఫార్మా సిటీ ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు ఏఏ సిటీ, దానికి చుట్టుపక్కల క్లస్టర్స్, ఇటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆ నాగార్జున సాగర్ రోడ్డుకి వెళ్ళే దాంట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పి ఈ విధమైన ప్రణాళికలతోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి సెపరేట్ బడ్జెట్ కూడా ఎలకేట్ అయిపోయింది. ఫోర్త్ సిటీ అన్నది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్, అంటే ప్రతి వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ అడిగితే మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా అది చాలా హ్యాపీనింగ్ ప్లేస్. ఏఏ సిటీ అంటే ఫ్యూచర్ అంతా కూడా ఏఏ, ప్రతిదీ కూడా ఏఏ మీద రన్ అవుతుంది. ఇప్పటికే ఆటోమేటిక్గా 75% అన్నీ కూడా ఏఏ మీద జరుగుతున్నాయి కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ అయిపోతుంది ఏఏ అప్లికేషన్. మనం అన్నీ కూడా ఏఏ మీద చేయగలుగుతాం. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు అది శ్రీశైలం హైవేకి ఒక వరం. ఓకే, ఫోర్త్ సిటీ ఇప్పుడు మనం ఇందాక నార్త్ నుంచి సౌత్కి వచ్చినప్పుడు మధ్యలో అమంగళ వస్తుంది అనుకున్నాం. అమంగళ దగ్గరే వస్తుంది ఫోర్త్ సిటీ. ఓకే, అమంగళ దగ్గర వచ్చేది ఫోర్త్ సిటీ. ఏఏ సిటీ కందుకూరు దగ్గర వస్తుంది ఏఏ సిటీ. సో ఆ బెల్ట్ని అంతా కలిపి ఆయన థర్డ్ కాకుండా ఫోర్త్ అనమాట. అది ఇప్పుడు మనకి ఎలా అయితే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఫోర్త్ సిటీ ఇస్ దట్. సో ఆ విధంగా ఆయన దాన్ని రూపొందించారు కాబట్టి ఫోర్త్ సిటీ రావటం హైదరాబాద్కి కొంచెం అంటే మనకి స్ప్రెడ్ అవుట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సిటీ కూడా ఈ కైండ్ ఆఫ్ డెన్సిటీ ఉండకుండా కొంతమంది అటువైపు కూడా మైగ్రేట్ అవుతారు. చాలా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బాగా వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ రావటం ఈ ఫోర్త్ సిటీ కట్టే లోపల దీనికి చాలామంది డిమాండ్ ఉంది, చాలామంది కంపెనీలు అడుగుతున్నారు. సో ఇది హై రేంజ్ టవర్స్ లాగా దానిలో జస్ట్ లైక్ హైటెక్ సిటీ అంటే ఈ స్ట్రక్చర్స్ వేరేలా ఉన్నా ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఫోర్త్ సిటీకి రావటంతో ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. అప్పుడు హైదరాబాదు మినిమం ఇప్పుడు 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే ఫోర్త్ సిటీ కంపెనీ ఎప్పటికీ 75 మినిమం. ఓకే, అన్ని వైపులా కూడా 25 కిలోమీటర్స్ పెరిగిపోతుంది.